హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. మేమైతే మార్నింగే గ్రాసరీ తెచ్చుకోవడానికి స్టార్ట్ అయ్యాము. సిగ్నల్ పడింది అక్కడ. మా పాప చూడండి చాలా హ్యాపీగా ఉంది. సిగ్నల్ ఇచ్చారు, వెళ్తున్నాం. ఎందుకో తెలుసు మా పాప హ్యాపీగా ఉంది. మా పాపకి మేము గ్రాసరీ చేయడానికి వెళ్ళే ప్లేస్ చాలా ఇష్టం. అదేంటో తెలుసా? రిలయన్స్ మార్ట్. ఎందుకంటే అక్కడ తనకు కావాల్సిన బొమ్మలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఏదో ఒక బొమ్మ కొనిపించుకొని ఉంటుంది వాళ్ళ డాడీ చేత. అందుకే ఫస్ట్ రిలయన్స్ మార్ట్ అనగానే మార్నింగే లెగిసిపోయి బయలుదేరిపోతుంది. అయితే ఇది విజయనగరం. ఈ విజయనగరం ఈ ప్లేస్ ఎంతమందికి ఐడియా ఉందో నాకైతే తెలీదు. ఇది వైజాగ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ డీమార్ట్ కూడా ఉంది, కానీ మాకు డీమార్ట్లో అంత క్వాలిటీ అయితే అంత లైక్ చెయ్యం. అందుకే మేము మ్యాక్సిమం రిలయన్స్ మార్ట్కి వెళ్తాం. ఇక్కడైతే క్వాలిటీ బాగానే ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా డీమార్ట్కి రిలయన్స్ మార్ట్కి సేమ్ లానే అనిపిస్తుంది. మాకైతే అంత వేరియేషన్ ఏమి అనిపించదు. కాకపోతే క్వాలిటీ అయితే మాత్రం రిలయన్స్ మార్ట్లో బాగానే ఉంటుంది. ఇదిగో మా పాప చూడండి ఎంత హుషారుగా వెళ్ళిపోతుందో. నేను వీడియో తీస్తున్నానని మా హస్బెండ్నే మొత్తం గ్రాసరీ అంతా కొనేస్తున్నారు. నేను వీడియో తీసుకుంటున్నాను, నాకు చూడండి ఎంత సపోర్ట్ చేస్తున్నారు. మా పాప చూడండి, మా పాపకి ఇవి కావాలి అవి కావాలి అని ఎలా కూర్చుని ఆర్డర్ చేసేస్తుందో. మేమైతే రైస్ కన్నా ఎక్కువ గోధుమ పిండే యూస్ చేస్తాం. ఎందుకంటే మేము మ్యాక్సిమం నైట్ టైం టిఫిన్సే చేస్తాం. అందుకని ఇదిగోండి మా అత్తయ్య ఇప్పుడే కాల్ చేశారు బెల్లం కూడా తీసుకొని రమ్మని. ఏదో స్వీట్ చేస్తారంట దేవుడికి, అందుకని. పూజలు అవన్నీ మా అత్తయ్య చేస్తారు. సో ఆ దేవుడికి ఏం కావాలో అవన్నీ మా అత్తయ్యకే తెలుస్తుంది. నాకైతే అంత ఐడియా లేదు. ఇదిగోండి ఇదైతే మా అత్తయ్య కావాల్సిన సామాన్లన్నీ మా అత్తయ్యకి ఇక్కడ ఉంటాయి. ముందే ఇదిగోండి ఇదంతా మా అత్తయ్యది. నాకైతే ఏం తెలియదు. బాయ్ ఫ్రెండ్స్.